హలో అండి, అందరికీ నమస్కారం. చూడండి, ఆవిరి కుడుం బ్యాటర్ ఇది. ఓన్లీ మినపప్పు, కొద్దిగా ఒక చిటికెడు వంట సోడా, అలాగే ఒక గుప్పెడు బియ్యం వేసి కలిపినటువంటి బ్యాటర్ అండి ఇది. ముందుగా బియ్యము అలాగే మినపప్పు, మనం పొట్టు మినపప్పు తీసుకుంటే ఆవిరి కుడుంకి చాలా హెల్తీగా ఉంటుంది. ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ముందు రోజైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే వాళ్ళు చిటికెడు వంట సోడా కలుపుకొని వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్నది బ్యాటర్ ఇది. కొంచెం పొంగిందండి ఇది. నేను ఒక 2 hours బిఫోరే నానబెట్టాను ఇది. ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఆవిరి కుడుంకి రెడీ చేసుకుని చక్కగా ఆవిరి కుడం ఏదైతే మనం వేసే ఆవిరి కుడం కుక్కర్ ఉంటుందో దానిలో చూడండి, ఇదిగోండి ఈ విధంగా, ఇదిగోండి ఈ విధంగా చూసారా, చక్కగా పొంగి ఉడికిందండి ఇది. స్టీమ్ మీదే ఉడికించాలి ఎప్పుడు కూడా. ఈ విధంగా కుక్కర్ స్టీమ్ చేసి కుక్కర్లో ఆవిరి కూడా రెడీ చేసుకోవాలి. దానికి కాంబినేషను టమాటా చట్నీ, టమాటా, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి వేసే విధంగా మగ్గబెట్టుకోవాలి. సరే, ఈ విధంగా టిఫిన్ ఎర్లీ అవరు టిఫిన్ రెడీ అవుతుంది. వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఆవిరి కుడుం ఎలా వచ్చిందో. హలో అండి, చూడండి ఎలా వచ్చిందో చూసారా. ఈ విధంగా చక్కగా వాయి కుడుం రెడీ చేసుకోవచ్చండి. చూడండి, చక్కగా నెయ్యి వేసుకుని వేడివేడి వాయి కుడుం మీద టమాటా చట్నీ కానీ, అలాగే కారపొడి కానీ, ఏ చట్నీదైనా చాలా టేస్టీగా ఉంటుందండి వాయి కుడుం. ఇది చిన్నపిల్లలకి చాలా మంచిది, ఇది హెల్త్ పరంగా. ఈ విధంగా రెడీ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. Thank you so much friends. Thank you for watching. Please subscribe my channel. Thank you all my viewers and subscribers. Thank you all. Please subscribe.